ఇదొక మున్యాశ్రమము. ఇందు వేట కడంగరాదు. ఎరుకులను దూరం కాబోయి వేటాడమను. సత్యకీర్తి, చంద్రమతి లోహిదాసులు ఎంత దూరంలో ఉన్నారు చూడము. లోహిత, ఈ అరణ్యముఖము తడలేదు కదా నాయన. నాకేమి భయం నాన్నగారు, పెద్ద పులిని క్షణంలో చంపి వేయగలను. నీవు అంతటి వాడవే ఆగుదు. దేవి, దేవి, ఇప్పుడు మనమున్న స్థలం ఒక మున్యాశ్రమము సుమా. నాథ, ఇచ్చటి మునులు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరిదో కదా? దేవి, విశ్వామిత్రుడు దేవి, విశ్వామిత్ర నామశర్మణ మాత్రమున అట్లు ఉలికపడితేనేమి? నాథ, ప్రశాంతమైన ఆశ్రమం అందున్నాను. నా మనం బేలాగనే ఉన్నది నాథ, నా మనం బేలాగనే ఉన్నది. నాకును అట్లే ఉన్నది. సిద్ధం వేటకు కలవరపడుచున్నది. ఘోరమైన వేటకర్జంబు నిర్వహించడం సహజ కరుణాయుక్తమైన మీ చిత్తమునకు అట్లున్నది. అంతకంటా మరేమునగా సర్వాంగములు ఉచిత శ్రమ కల్పించడం చేసి కాబోలు నాకు పగల కూడా నిద్ర వస్తున్నది. అలాగైనా ఏ క్రమాభికున్న నీడ సిగిరిటాకు సత్య నేర్పరిచెదను. నా ఎంక తలంపు తలగడగా నమర్చుకుని ఇంచుక సేపు సుఖనిద్ర పొందటకు నాథ, ఇంచుక సేపు ప్రియసి, పగటి వేళ నిద్రకి ఏర్పడినది కాదు. అయినను నాకు నిద్ర అయినను స్వరణకొచ్చను. దేవి, నిన్నటిదే అపరయామమున నేనొక దుస్వప్నము గంటిని. దుస్వప్నమా? అవును దేవి. అదెట్టిదో కదా దేవి, నేను నిజ పురోహిత విద్వజ్జనములతోడ దేవి పేరోలకముండ అతి మాత్ర తేజో విరాజయ మునిరాజు గనుగుని అగ్నిగుణములు లుమీసుండ సమీపించి అకారణముగా ఉన్నతమైన సింహాసనము నుండి నన్ను నేలను పడవేసి దేవి, మన రాజ్య సర్వస్వమును మన కట్టుబట్టలతో నట్టడలకు పారదులను అందు పడరాని పాటలు పడుచుంటిమి దేవి, పడరాను పాటలు పడుచుంటిమి. ఇంతలో మెలుకోగలిగింది. ఎంతటి దుస్వప్నము ఇదంతయో మనకు అశుభమునే సూచించుచున్నట్లున్నది. నాకు నట్టి కలే వచ్చినది నాథ, నాకు నట్టి కలే వచ్చినది. అశుభంలో రావు. నిన్నటి దినమున విశ్వామిత్రునికి ఇచ్చిన ధనము అతడు వెంట తీసుకుని పోక మనకడని ఉంచినందులకు చిత్తమున ఏదో విచారించుతూ నిద్రించింది. దానిచే ఇటు కలలు వచ్చి ఉండవు. అయినను ఇప్పటి దేవబ్రాహ్మణ సంతర్పణతే శాంతి చేయవచ్చు. ఇప్పటి వినోదముగా కాలము గడుపుటకు మన ఆతిథులైన సంగీత పాఠకులు కూడా దగ్గర అతి జనక కల్వ విభోజ రాజులకే విరోజ. జోహారు రాజా, జోహారు. సత్యకీర్తి, ఈమె ఏ కులవారులు? కులముతో పనేమన్నది, నేను మాతంగన్నను. కొంత తడవు ఈ అంగనం సంగీతం ఎందుమా? కాలక్షేపమునకు సరియైన మార్గమే కానిండు. మా మహారాజు గారు మెచ్చినట్లు నీ సంగీత కళా కౌశల్యం ప్రదర్శింపు. పెరుపులు
సత్యకీర్తి, ప్రభు ఈమె పాడుచున్న గీతికలో నాకు అంతగా అర్థం కాలేదు, కానీ ఈమె కంఠస్వరం మాత్రము ఈనానాదముతో శ్రోత ప్రేమగా ఉన్నది. కావున వీరికి ముక్తాహారము ప్రకృతిగా ఇచ్చి పంపులేము. ఓ గోసాంగ పడస, ఆ, మా మహారాజు గారు మెచ్చినట్లు మెచ్చినట్లు ఈ అంగుళకము మాకెందుకు ఒకే ఒక్కమారు మహారాజుల కౌగిలి వెచ్చనైనా చాలు. సత్యకీర్తి, ఈమె పరివర్తనము తెలివచ్చినది. ఈమెను ఆవులకు పంపివేయడు. నన్ను అన్యాయంగా కొట్టించదు కదూ. నా తండ్రి విశ్వామిత్రుడు చెప్పి నీ ఉత్తరు తీర్పను కాక. తండ్రి విశ్వామిత్ర, తండ్రి విశ్వామిత్ర, తండ్రి విశ్వామిత్ర. రాధా, ఏమి విశ్వామిత్ర మహర్షి కూతురా అయినచో మానది ఎట్లయినది? ఏమే దేవి, ఇది ఎంతయు ఏదో ఇంద్రజాలమనే ఉన్నది. ఇంతకు అడుగు మెట్టి మా ఆశ్రమమే కాక ఇప్పుడు మా పాదములు కూడా అంటుపరుచున్నారా దుష్ట. ఓరే దుర్మదాంధ, ఓరే దుర్మదాంధ, నేడు కదా నా శిరస్సునకు ఉత్తమాంగమని నామము చెల్లినది. ఓరే దుర్మదాంధ, వైవస్వత కులగలక ఏమి రాని మాయా వినయములు, ప్రత్యక్షమున వినయస్ఫురణము, పరోక్షములు నిందా పరిభాషణముల. ఇప్పుడు మా పాదములు మాత్రమే కాదురా, నీ దుర్చారిత్రము వలన మా సర్వాంగములు నొచ్చుకునే ఉన్నవిరా. ఓరి మాయావి, ఓరి మాయావి, మా అంగీకారము లేక మా ఆశ్రమము ప్రవేశించుటకు నీకెవ్వరు అధికారం ఇచ్చురో తొలుత చెప్పు. నీ రాజాధికారము తపస్సులమైన మా ఎడ పనికి వచ్చునటరా. పనికి వచ్చిన ఇట్లా శ్రమవల్ల పవిత్రమనచునే కాక అతినే వచ్చిన కూతురి వ్యర్థముగా పాడించి తుదకు నాలుగు పోయ భోజనాన్ని బయలుదేర్చబట. నీ తాతబుల్లి వారికి ఏమి కిట్టబెట్టిదివి? మున్నెవ్వరు రాజులు లేరా? వేటకు రారా? నీ మృగయా విహారములకు మా వంటి జనదారులు ఆశ్రమములే కాని మనకి రాబోయేమి? రాజులల్ల మా పాదాక్రాంతులై ఉండ నీవు చక్రవర్తి పథమున విర్రవీగుటంతయు మా వంటి మునులు ఆశ్రమములు పాడు చేయుటకేని నాకిది వరకు తెలిసినది కాదురా ముని ద్రోహి. నీవేమనర్చినను నీవేమేమనర్చినను నీ వెంట తిరుగుచూ ఇచ్చకములోని పట్ట పోషించగలుగుతున్న ఆ దుష్ట శిష్టుడను కొట్టివా? లేక లేక నీవు చే అపకృత్యములకు ప్రతి విధానము నర్పకుండుడొకనే అసమర్థమా? ఎరుగక చేసిన నా అపరాధములు క్షమింపుడు ఏమి అపరబ్రహ్మ అయిన ఈ విశ్వామిత్రుడే ఎరుగవా?
అయినదా నీ వ్యర్థవాచాల ప్రసంగము? నేను పరబ్రహ్మనని అగ్ని మా తేజమునకు తీటు రాకపోయినదని నిజముగా నీ వెరింగిన వాడవైనచో ఎండ కన్నెరుగని సుకుమార శరీరతమ తెలియవు నా ముద్దుల కూతురు ఎండని రాని రాజుము నీవు వచ్చిదివి. ఒడలో ఇంత వరాల గొప్ప వలికింతు అని గంపెడు పేరస్తో వచ్చినందులకు ఆదరింపక పగారొచ్చే కండ కావరమున మమ్మ కూడా గణింపక నాలుక కోయిపోయినది మమ్మెరింగి. ఓహోహో, అట్లనే నీ పక్షమున మేము ఉపేక్షాభావం కాదు. నాలుక కోయిదురన్న నీకు నాలుకనిప్పుడే వెయ్యి చీలికలు కావపోవదురా మూర్ఖ. నీ మొదము చూసిన కొలది మేయి మోసిన అగ్గివలే మా మనము నేను అనరించిన నీవు తప్పలే. అయినను క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు దీర్ఘ కోపము వలదు మహాత్మా. పొగరు వెలగా. అవునా, ఏమి వీని శాంత స్వభావము, క్షమాగుణ సంపత్తి, కిరీటముపై తన్ని దుర్భాషలు ఆడినను రవంతయైనను చలింపకున్నాడు. విరాగులమై తపస్సు చేసుకొనుచున్న మాకిట్టి దీర్ఘ కోపము చనదు. హరిశ్చంద్ర, నీ తప్పులన్నీ నీ ఎందే నిమ్ము. శరణాగత రక్షణం అవశ్య కర్తవ్యము కనుక నీ భయం గుడిపి నిన్ను చేపట్టినారములెమ్ము. మాయోపదేశం ఉండు కాదు, నీ వద్దాని మేరకు తప్పక ప్రవర్తించువేని మా కోపాగ్ని నిశ్శేషముగా చల్లారగలదు. దేవర ధర్మోపదేశమును పరిగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాను మహాత్మా. అయినా పాప కార్యమునకు నన్ను మీరు పురుకొల్పుదురా మహాత్మా? ఎట్టి పాప కృత్యం అయినను మా ఆజ్ఞ అయిన వెనుక అయ్యది పుణ్యకృత్యముగా మారవలసినదే. మీరు అపర బ్రహ్మల కదా మా మహిమలు నీకిప్పుడు బాగుగా తెలిసి వచ్చినవి కదా. ఇక
కల్పించుకొని వచ్చి మాతో ప్రతివాదము చేయుచున్నందులకు పిడుగు వంటి మా సేవను ఓరి బ్రాహ్మణుడా తెలియక చేసిన వాణి. ఓరి కుర్రా ఓరి కుర్రా ఓరి బ్రాహ్మణుడా ఎవడివిరా నువ్వు మమ్మల్ని ఆదరించుచున్నావు? ఓరి కుర్రా నీవెప్పటి నుండి నీ శౌర్యము చడదారులమైన మాపైన ఉపయోగిస్తున్నావు రాసుకుంటా. తెలియక చేసిన వాని అపరాధములు క్షమింపు మహాత్మా. ఓరి కపటశీల ఓరి కపటశీల ఎంతటి కపట కృత్యమని నిర్ణయించుచుంటివి. ఆ పోనిన్ను సరే మీ తప్పులను నీవు క్షమించినారమో ఇక మా యానం నిర్వర్తింపమో. మునీంద్ర సకల ధర్మ స్వరూపులకు మీరు నాకు ఇట్టి దురోపదేశం అన్నట్టుగా పాడి ఆ మహాత్మా వంశము అరయను నిల్పనే కదా మిత్ర యుహపరములను రెండిటికి చెడు మార్గమున నేరద్రొక్కమందురయ్యా. దురంతమైన అట్టి పాప కార్యము ఆచరించి ముందు వచ్చు పరసౌఖ్యమునకు నన్ను చెడమందురా. ఎప్పుడో వచ్చు పర సౌఖ్యములను నమ్మి ఇప్పుడు కంటికి కనబడుచున్న సామ్రాజ్యాదత్తమ భోగములు విడిచి వెర్రివాడు ఎందైనను కలడా కలడా ఏమి పెండ్లి ఆడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారములు తెరచబెట్టబడి ఏమి నీ వెంటి తుచ్చరాజులకు స్వర్గ సౌఖ్యములు కూడాను రాజ్యాంతే నరకం ధ్రువం కావున వ్యర్థ ప్రతివాదములు చాలించి మా యాజ్ఞ ప్రకారం ఈ కన్యను పరిగ్రహించి సామ్రాజ్యాదతమ భోగములతో పాటు ఈ అంగన భోగములు హరిశ్చంద్ర యథేచ్ఛగా అనుభవింపము. మహాత్మా ఇది ఎందైనను సరైన బోధయా మహాత్మా. మానుష జన్మ మెత్తిలందులకు పాపులను శిక్షింప పైన దండధరుడు ఎవనో దండధరుడా
తపోబలం ఎంతకైనా నువ్వు చాలినదే కానీ సిగ్గేలా కలిగిన నీ భోగములు 3 పూలు 6 కాలుగా నుండి నిన్ను పట్ట పొగ్గములుండక ఇక నూతన నీకు నేనేమని ప్రత్యుత్తరమిస్తున్నాయ్యా? పొందది పలుకు బ్రహ్మ హరిశ్చంద్ర పెక్కు మాటలతో పని ఏమి? ఇంతకు మా ఇచ్చు ఈ అపూర్వ వైభవములతో పాటు మా ఈ కన్యను పరిగ్రహించవలేదా? ముందు చెప్పము. నా రాజ్య సర్వస్వమైన నువ్వు వేడదన గాని
ఆ మాయకన్యను మాత్రము పరిగ్రహింపనయ్యా, పరిగ్రహింపను. హరిశ్చంద్ర, నిలిచి ఉండము. తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు తప్పిన వడవగుదువు. చిరకాలము నుండి మళ్ళా రాజ్యం వేలవలయని మా ప్రతిపాదించుచున్నది. నేటి గదిని ఔదార్యము బలంలో పెంపనున్నది. పట్టణమునికి ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా అతడ రాజపుత్రుల అభ్యంతరము తెలుపుకుండుటకు ఏది నీ రాజముద్రికి నిమ్ము. ఆడిన మాట తప్పకుండము, ఆడి భోగ్యకుండము. మునేంద్ర, ఆడి పోకుదరని తలంచితరా మహాత్మా. విడువంగా ఇలాంటి కుయుక్తులు నీకంటే మాకు లక్షలు తెలియను. రాజులందరిలో నీవేమో సత్యసంధుడమని విని ఉంటివి. నేటికా పేరు నేతి బేరాకాయ అయినది. మాట పదవి దాటక మునిపై యోచించుకోవలసి ఉన్నది. పిదప పశ్చాత్తాపడిన ప్రయోజనమేమి? ప్రసంగాంతరమున పొరపాడినట్లంటిని రాజ్యము నీకి ఎదలచి కాదు అని స్పష్టముగా చెప్పము. పిదపనే ప్రత్యుత్తరమిచ్చిన చేయనుము. ఎలా సందేహించదురు? తమకో
అయ్యా రాజధానము సిద్ధమై ఉన్నాను మహేశ్వర. పరిపాలింపుమయ్యా, నిర్వకముగా హరిశ్చంద్ర, నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. నీవింక నీ భార్యపుత్రులతో మా రాజ్యము విడిపొమ్ము. సత్యకీర్తి మంత్రిత్వములకై ఈ సడనై ఉండవలను. మంత్రి సత్తమా, సత్యకీర్తి, నీవింకా ఈ మహర్షిని ఆచరించుకొని కాలము వెళ్ళబుచ్చుకొనుమయ్యా, కాలము వెళ్ళబుచ్చుకొను. చిన్ననాటి నుండి చిలుకను ముద్దుగా పెంచి కడకను గండు పిల్లికి అప్పగించినట్లు నన్ను ఈ కౌతికినికి అప్పగించరా ప్రభు. నేను మీ గడ ఉండదగనా ప్రభు. రాజేంద్ర చిన్నతనంబును నన్ను చేరగదీసి కుమారు రీతిగా మన్నన తోడబెట్టి ననిది జవదా
రథంబలు అలంకరించి మతీయ పట్టాభిషేకోత్సవము చాటనంపుము, కిరీటము భద్రపరచము. పట్టాభిషేక సమయమున మేము అలంకరించము. నగరమంతయు చాటింపుగా వెంపము. పొమ్ము. అయ్యయ్యో, హరిశ్చంద్రుడు లేని అయోధ్యకు ఎక్కడి అలంకారం, ఇంకెక్కడి అలంకారం. రాజానే పోతున్నారు రాజా. చచ్చిగిట్టి గిదురు కదలకున్నామేమి? అమ్మా హరిశ్చంద్ర, మాకును చాలా ప్రొద్దుపోయినది. నీవును ఇక్కడ ఉండనక్కర్లేదు. నీవును పొమ్ము. అటులనే మహాత్మా. పొమ్ము. ఉండుము. ఇటు రమ్ము. సింహాసనముపై కూర్చుని రాజ్యం మేలు మాకు కాని మణి భూషణంలో మీకేలా. మీ నగలన్నీ ఆశ్రమ మంది దిగి విడిచిపోవలను. పొమ్ము. అటులనే దేవా, అటులనే. పొమ్ము. ఈ రాజేంద్రుడు ఎందును చేజెక్కున్నాడు. మరి ఒక ఎత్తేద్దాం. రుణధనము ఎగవేయబోవలంచితివిరా. ఎక్కడి దారుణము? ఏమి ఎక్కడి దారుణంబా అసలు లేనే లేదా. అది నాక తాటి దోలమా. ఈ మర్యాదకు సత్యమూర్తి నిన్నట్లాడు రాలోకము. నాడు అలనాడు అక్కర యజ్ఞార్థము దానమిచ్చినది రొక్కలు ఎక్కడ దాచినాడమురా. ఎక్కడ దాచుకుని మమ్మల్ని అన్యాయం చేసుట పాడి ఆ మహాత్మా ధరణి సర్వస్వము. ధరణి సర్వస్వము నీకే దానమోది. ఏమనవాగతివి ఇంకొక మారటి కోత కూయము. నీ నాలుక పీకించి గ్రత్తలకు వేసదను. చేతగాని ఈవులు ముందేర్చుడెందులకు, ఈలాంటి తులుమ కూతలు కూటెందులకు. అలనాడు యజ్ఞార్థమై మేము యాచించగా నీవు ఇచ్చెదరన్న సొమ్ము అది మా సొమ్ము. మా సొమ్ము మేమడుగుట లేని అప్పులను తలన్నట్టుడయా. ఓహోహో, ఇప్పుడు గావించని ఈ రాజధానము కూడా ఈ లేని అప్పులలోనే పోయినదా ఏమి చెప్పమా. ఒక్క మాసము గడువ సంగినను ఏ పాటునైనా పడి మీ సొమ్ము చెల్లించదను మహాత్మా, మీ సొమ్ము చెల్లించదను. మొదట ఇట్లా అడుగుకుని ఎంత బాగుండేది. సరే పోనమ్ము, పొమ్ము. ఉండుము. ఆహారము పట్ల వ్యవహారము పట్ల మోమాట పడగరాదు. కావున ఎప్పటికప్పుడే పుచ్చుకొనిన నీకును మాకును సౌలభ్యమగనుండును. కావున నీపై నిరువుగా నా శిష్యుని నక్షత్రకుని పంపెదను. శిష్య నక్షత్రగా నక్షత్రగా నక్షత్రగా
ఆయుష్మాన్ భవ. నక్షత్రక, ఇతడే హరిశ్చంద్రుడు. మనకి ఇవ్వవలసిన రొక్కము నెల దినములలో ఇచ్చినట. అందునొక్క గవ్వైనా దిగబెట్టగా కూర్చుకు రావలేను. తెలిసినరా? హరిశ్చంద్ర, ఇతడే నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు. చిన్ననాటి నుండి ఒకడు గారాబమున పెరిగిన వాడు. ఆకలైనప్పుడు తిన్నది అన్నము కూడా అడుగనేరడు. ఒట్టి అలిపిరికి కావున వీడిని వేయి కన్నులు కనిపుట్టుచు కుక్కుడుగా వేళ తప్పింపగా నాకు మార్గ చూసుకొని చుండము. సాధ్యమైనంత వరకు అడులనే చూసుకునేది మహాత్మా. సాధ్యమనుచున్నాడు. సాధ్యములతో పని లేదు. సాధ్యపడి తీరవలసినదే. నీకు భయం లేదు. నక్షత్రగా నేనుండగా. నక్షత్రగా హరిశ్చంద్ర, సాధ్యములతో పని లేదు. సాధ్యపడి తీరవలసినదే. ఏమై రాజా, నీకేమైనా పిచ్చియా బెర్రియా? బాంధడి వారు ఉపదేశము త్రోసివేసి పడరాని చాట్లకు తల ఎత్తిపోతున్నావు. నీకు ఈ రాష్ట్రంలో పిడికలు అడుగులు కూడా దొరకకుండా కట్టడి చేసేదా మా పెట్ట తీర్చుపోయి ఏల నీకు నిష్కారణ బోధ. చక్కదనాల చుట్టూ నా ముద్దుల కూతురి వివాహమాడము అట్లు కాదు అని నీవు పొడుపాట్లు కుక్కలు పడవు. అది ఎంతయో కర్మాధీనము మహాత్మా, కర్మాధీనము. కానిది కాదన్నటికి కానది కాకమానదెప్పుడు కానిది కాదన్నటికి కానది కాకమానదెప్పుడు అది దైవం కానది కాకమానదెప్పుడు నీ కష్టమైన అధికముగా భావించలేదు సుమా. సరే సరే పొమ్ము. ఎనుమగ జల తెలియకు పెద్దమ్మ కిర్రు చెప్పుల జోడు తొడుకొని నీకు ముందు దారి తీయుచుండగా నీవు రావాడేట్లుండవు. ముందు ముందు ఆ ఘోరారణ్యములలో నెత్తి మారుచుండ కాళ్ళు నిండ గుండ్రు ఎరుగ సింహ సర్వసాధ్వాన్ని ఘోర మృగములు భయంకరములు విని ఆ నిర్భోగురాలు అయ్యా మాయ దైవమ ఈ మాయ మదిని నాకు కట్టి ఇంత చేడు నాకు కట్టుదవాని పట్టుచు తుమ్ము రాల్చి నీ మృగమును కొట్టినప్పుడు కానీ ఆ మాటలు నీకు ఇప్పుడు రుచింపవు. రోజుకి పత్యాహారము చదివనే పొమ్ము పొమ్ము. నక్షత్రగా నీవి రాజు వెంట నేగి ఆయా ప్రదేశములందు అతను గడించినదొక్క సైనను వేపరపనేక అరణ్యము వచ్చిన హరిశ్చంద్రుని అఘోరాత్రములు దీర్ఘయాత్రల చే నలగం చేసి అన్నపానాదుల కడబాట్లను కలగం చేసి నిద్రాహారములు మాన్పించి అతని ధైర్యము సడలించి ఆత్మస్థైర్యమునకు విఘాతము కల్పించి అతని వెంటబడి పీడించి నొప్పించి ఒప్పించి ఎటులైనను అతని ఒక్క అబద్ధమాడింపు చాలును. ఆడవాళ్ళనే కానీ ఒక అబద్ధం అంటే 1000 అబద్ధములు ఆడించదు. ఓహోహో అతను ఆడిన నీవు అబద్ధములు ఆడించదవా?
అంతటి గరుడు అన్నమాట. ఆహా, మూర్ఖుడా, అతడు ఆడిన నీవు అబద్ధములాడించదవా? హరిశ్చంద్రుడు ఏమనుకుంటేవి? అమిత పరాక్రమవంతుడు, ధీమంతుడు, చక్రవర్తి. అంతేకాదు, నాడు సురసభలో ఆ దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభించుతూ తన సామ్రాజ్యము పోగని దేవేంద్రుని పరిస్థితులకు ఉత్తరముగా ఆ మూర్ఖ వశిష్ఠుండు నిండు సభయందు ముందు లేచి హరిశ్చంద్రుని సత్యసంధ్రత కూర్చి నాడు వర్ణింప అతని సత్యసంధ్రత నే పరీక్షింపవచ్చితిని. అంతేగాని వారిని వీరివలే చీటికి మాటికి హరిశ్చంద్రుడు అసత్యమాడిన ఇంతటి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకొని నేను మెలంగవలసిన పని లేదు. నీ అంతటి సమర్థుని నియోగించవలసిన అవసరము లేదు. నక్షత్రగా నిరంతరము నేను నీ వెంటనే ఇందును, నిన్ను కాపాడుచునే ఇందును. హరిశ్చంద్రుని భొంకించుటకు కావలసిన ఉపాయములు ఎప్పటికప్పుడు నీకు నేను తెలుపుచునే ఇందును. అరణ్య మార్గములను నాగలి దప్పులు అడంగుటకును, నిద్రాహారములు మానినను నీరస పడకుడుటకును నీకు దివ్య మంత్రోపదేశం ఉపదేశించుచున్నాను. నమ శివాయ. ఓహో, ఇది నీ సందేహము. నక్షత్రగా అతడు మనకి ఇవ్వవలసిన రొక్కము ఆకాశమునందు గల నక్షత్రములు, భూమండలమును గల ఇసుక రేణువులు రెంటినీ గుడింపగా వచ్చు లబ్ధమే హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కము. నిరంతరం అతడు మనకి ఇచ్చుచునే ఉండవలను, మనం అది పుచ్చుకుని ఉండాలను, ఇంకను అబుద్ధి రకనై ఉండవలను. ఇది కొలచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము కాని పరిమాణము. నక్షత్రగా ఇదిగో చెప్పుతున్నాను వినుము. కంతావలంబుపై బలవంతుడు నిలచి అట్లు పైకి రూపిన రతనము నా తపశక్తిచే అతడు స్తంభింప చేయగల. ఇది కొలచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము కాని పరిమాణము. ఏది ఒక్కసారి వల్లెవేయము, మార్గమధ్యమున మరచినచో ప్రమాదమగును. ఒక్కసారి వల్లెవేయము నా ఎదుట. నక్షత్రగా చక్కగా జ్ఞప్తి అందించుకుంటేవి. పోయిరమ్మ నక్షత్రగా నీకు శుభం బగుగాక. పోయిరమ్మ నక్షత్రగా అరే వశిష్ఠ, నాడు సురసభలో అగస్య, పురుగు, గౌతమ మున్నుగా గల తపోగుని తేజో పుంజముల సమక్షమున అతని వారికి తెలియని సత్యము నీ ఒక్కరికే తెలిసినట్లు, నీ ఒకరి మొగును పొద్దు పొడిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంద్రత కూర్చి నిండు సభయందు నొక్కి వక్కాలించుగా వశిష్ఠ. నిరంతరం ఆ రాజుల ఇంట్లో చేరి నిత్సకముల
ఆటలు అడుచు పొట్ట పోషించుకోవచ్చున్నదట. అరే వశిష్ట, నీ నుడివిన హరిశ్చంద్రుడి గతి ఏమైనదో చూడము. అతని రాజ్య సర్వస్వము చేజెక్కించుకొని గట్టుముట్టలతో అరణ్యములకు నెట్టినాడా? అరే వశిష్ట, ఇప్పుడు ఆతలపై నిలువుగా అతి సమర్థుడైన నా శిష్యుని నక్షత్రకుని నియోగించుతుంది కదా. అరే వశిష్ట, నీ నుడివిన హరిశ్చంద్రుడిచే ఇప్పుడు లెక్కలేని బొంకులు బొంకించి పిదప మన పందెము ప్రకారము నీ తల నున్నగా కొరిగించి పిండి చుక్కలు పెట్టించి కరవాహనమున అమరావతి నగర వీధులలో ఊరేగించి ఆ దేవగణముల మధ్య నీకు సిగ్గదునట్లు వెచ్చట, నీకు సిగ్గదునట్లు వెచ్చట. ఒకవేళ హరిశ్చంద్రుడు నా మాయాజాలం నన్ను బడక నాచే కల్పింపబడు బాధలన్నిటికీ ఓర్చుకొని హరిశ్చంద్రుడు అసత్యం ఆడకుండినను సాటి రాజపట్టి హరిశ్చంద్ర చక్రవర్తి సత్యసంధత ప్రపంచ స్థాయిగా నిలుప కారణమైతున్న సంతసమే నాకు జయము. అదే విజయము, మహా విజయము, విశ్వామిత్ర విజయము. ఒకవేళ హరిశ్చంద్రునే బొంకింపలేని నాడు నేను నా ప్రతిజ్ఞ ప్రకారము